తెలంగాణ క్రైస్తవులము. తెలంగాణ క్రైస్తవుల కోసం మీరు ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అక్రమార్కుల పాలవుతున్న తెలంగాణ క్రైస్తవ ఆస్తుల కోసం క్రైస్తవ ఆస్తుల సంరక్షణ బిల్లు మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ క్రైస్తవులకు మీరు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు, అసలు క్రైస్తవులను ఏ విధంగా వాడుతున్నారో మీరు అసెంబ్లీలో పూర్తిగా వివరాలు మాకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న చెప్పారు బీసీల కోసం ఇది చేస్తున్నాము, ఎస్సీల కోసం ఇది సప్లాన్ పెట్టినాము, ఎస్సీల కోసము దళిత బంధు పెట్టినాము, బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టినాము, బీసీ పాఠశాలలు ఏర్పాటు చేసినాము, మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేసినామని చెప్పారు. కానీ క్రైస్తవుల కోసం ఒక్కరన్నా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినా బాగులేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ కార్పొరేషనే కాకుండా క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక మినిస్టర్ ఉండేలాగా మీరు మాకు బిల్లును ప్రవేశపెట్టాలి, ఏర్పాటు చేయాలి. క్రైస్తవులు ఏమేమి కోల్పోయారో అవన్నీ మీకు తెలుసు, కానీ మేము క్రైస్తవులం అయినందుకు మా పైన వివక్ష చూపిస్తారని మేము అనుకుంటున్నాము. క్రైస్తవుల కోసం రేపు సోమవారం అసెంబ్లీలో క్రైస్తవులకు మీరు చేసిన చట్టాలు, మీరు చేస్తున్న లాభాలు, అసలు ఏం చేస్తున్నారు మేళ్ళు, అది మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి. మా క్రైస్తవులుగా మేము ఉన్న ఇన్ని చర్చిలు ఉన్నా మేము దాదాపు క్రైస్తవులము తెలంగాణలో 35% ఉన్నాము, మనం గుర్తించండి. మా కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఒక మినిస్టర్ని ఏర్పాటు చేయండి, మా కష్టాలు వింటారు. ఒక మైనార్టీ మినిస్టర్ ఉంటే ముస్లింలే మైనార్టీలు అనుకుంటున్నారు, ముస్లింలు ఒకటే కాదు క్రైస్తవులం కూడా మైనార్టీలమే. మాకు ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్ పొందలేదు. మీరిచ్చే కేసీఆర్ కానుక, క్రిస్టమస్ కానుక తప్ప క్రైస్తవులకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ మీతోటి ఉన్నారు, కానీ క్రైస్తవులు ఉన్న లీడర్లలో అందరూ మీ దగ్గర ఉన్నోళ్ళు హై క్లాస్, అంటే పెద్ద సంఘాల పాస్టర్లు మాత్రమే, ఆ సంఘాలు మాత్రమే ఉన్నాయని మీరు అనుకుంటారు. కాదు, చాలామంది ఉన్నాం, చాలామంది క్రైస్తవులు ఉన్నాం, ఎన్నో బాధల్లో ఉన్నాం. సమాధులు పెట్టుకుందాం అంటే స్థలాలు లేవు, మాకు ఒక లీడర్ లేడు మాట్లాడడానికి. కాబట్టి దయచేసి క్రిస్టియన్ మైనార్టీకి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే వీళ్ళు బిల్లులు పెడుతున్నారో, ఏదైతే వీటి కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారో బడ్జెట్ కోసం, ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవుల కోసం కనీసం 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ను రిలీజ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని ద్వారా మాకు కూడా దళిత బంధు ఎలా ఇస్తున్నారో అలాగే క్రైస్తవులకు కూడా క్రైస్తవ బంధును ఏర్పాటు చేయాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవ బంధుతో పాటు క్రైస్తవులు చర్చిలు, సంఘాల మీద దాడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి సంఘానికి మీరు ఎన్నెండుగా ఉండి మమ్మల్ని కాపాడాలని మేము విజ్ఞాపిస్తున్నాం.